అందరికీ నమస్కారం. మీరందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంతకుముందు యూరోపియన్ యూనియన్ ఇంకా యూకే 2 కలిసి ఉండేవన్నమాట. దాని తర్వాత ఈ 2020లో అవి 2 విడిపోవడం జరిగింది. అవి 2 ఎందుకు విడిపోయాయి అనేది నేను ఒక చిన్న వీడియో ద్వారా మీకు చెప్పాలనుకుంటున్నాను. బ్రిటన్ ఎందుకు యూరోప్ నుంచి విడిపోయింది? ఊహించండి. ఎన్నో సంవత్సరాలుగా కలిసి ప్రయాణించిన స్నేహితులు ఒక్కసారిగా విడిపోవాలని నిర్ణయించుకుంటే అదే జరిగింది యునైటెడ్ కింగ్డమ్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య. 2016లో తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసింది. ఆ నిర్ణయమే బ్రెగ్జిట్. కానీ అసలు బ్రిటన్ ఎందుకు యూరప్కు దూరమైంది? ఈరోజు ఆ ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. యూరోపియన్ యూనియన్ అంటే ఏమిటి? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ దేశాలు ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాయి. యుద్ధాల కంటే సహకారం మంచిదని. అందుకే అనేక దేశాలు కలిసి ఒక పెద్ద ఆర్థిక రాజకీయ కూటమిని ఏర్పాటు చేశాయి. అదే యూరోపియన్ యూనియన్. దీనివల్ల సభ్య దేశాలు ఒకదానితో ఒకటి సులభంగా వ్యాపారం చేసుకోగలిగాయి. ప్రజలు ఇతర దేశాలకు వెళ్ళి చదవడం, పనిచేయడం కూడా సులభమైంది. బ్రిటన్ ఎందుకు అసంతృప్తి చెందింది? ప్రారంభంలో అన్నీ బాగానే కనిపించాయి. కానీ కాలక్రమేణా కొందరు బ్రిటిష్ ప్రజలు అసంతృప్తి చెందడం ప్రారంభించారు. తమ దేశానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తమ ప్రభుత్వం కాకుండా యూరోపియన్ యూనియన్ తీసుకుంటుందని వారు భావించారు. అలాగే వలసల సంఖ్య పెరగడం కూడా చాలామందికి ఆందోళన కలిగించింది. మన దేశంపై పూర్తి నియంత్రణ మళ్ళీ మన చేతుల్లోకి రావాలి అనే భావన బలపడింది. అందుకే చారిత్రాత్మక ఓటింగ్ జరిగింది. 2016 జూన్ 23 బ్రిటన్ చరిత్రలో అత్యంత కీలకమైన రోజులో ఒకటి. ప్రజలను ఒక్క ప్రశ్న అడిగారు: యూరోపియన్ యూనియన్లో కొనసాగాలా లేక బయటకు రావాలా? దేశమంతా ఉత్కంఠతతో ఎదురుచూసింది. చివరకు ఫలితాలు వచ్చాయి. 51.9% మంది బయటకు రావాలని ఓటు వేశారు. 48.1% మంది కొనసాగాలని కోరుకున్నారు. చిన్న తేడాతో బ్రెగ్జిట్ విజయం సాధించింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఫలితాలు ప్రకటించగానే ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి. రాజకీయ నాయకులు షాకుకు గురయ్యారు. చాలామంది ఈ ఫలితాన్ని ఊహించలేదు. బ్రిటన్ ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత సంవత్సరాల పాటు బ్రిటన్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య కఠిన చర్చలు జరిగాయి. చివరకు విడిపోయాయి. ఎన్నో చర్చలు, ఒప్పందాలు, రాజకీయ వివాదాల తర్వాత 2020 జనవరి 31న బ్రిటన్ అధికారికంగా యూరోపియన్ యూనియన్ నుంచి విడిచిపెట్టింది. దాదాపు 47 సంవత్సరాల భాగస్వామ్యానికి ముగింపు పలికింది. బ్రెగ్జిట్ తర్వాత ఏమైంది? బ్రెగ్జిట్ మద్దతుదారులు ఇది బ్రిటన్కు స్వేచ్ఛను తీసుకొచ్చిందని అంటారు. ఇప్పుడు తమ చట్టాలు, సరిహద్దులు మరియు వాణిజ్య విధానాలపై పూర్తి నియంత్రణ ఉందని చెబుతున్నారు. అయితే విమర్శకులు కొత్త వాణిజ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు మరియు ఉద్యోగ రంగంలో ఇబ్బందులు పెరిగాయని అంటున్నారు. నిజానికి బ్రెగ్జిట్ ప్రభావంపై చర్చ ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక ఓటు, ఒక నిర్ణయం ఒక దేశ భవిష్యత్తును మార్చేసింది. బ్రెగ్జిట్ కేవలం బ్రిటన్ కథ మాత్రమే కాదు, ప్రజాస్వామ్యం, జాతీయ గుర్తింపు మరియు ప్రపంచీకరణ గురించి ప్రపంచానికి ఒక పెద్ద పాఠం. మరి మీ అభిప్రాయం ఏంటి? బ్రెగ్జిట్ బ్రిటన్కు లాభమా, నష్టమా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.